హైదరాబాద్ నుంచి ముంబై లోనావాలా ట్రిప్ డే 1 ఇది. హైదరాబాద్ లో నైట్ 9:30కి బయలుదేరితే ముంబై దగ్గరికి వెళ్లేసరికి 7 అయింది. పూణే దాటిన తర్వాత రోడ్డు మొత్తం కూడా అటు ఇటు కొండలు, చిన్నగా వర్షం, కొండ కనబడకుండా మేఘాలు కిందకు వచ్చేసినట్టు అనిపించింది. దారంతా పెద్ద పెద్ద స్వరంగాలు ఉన్నాయి. ముంబై దగ్గరికి వెళ్ళిన తర్వాత అటల్ సేతు బ్రిడ్జ్ వస్తుంది. ఇది సముద్రం మీద కట్టారు మాయా. దగ్గరకు ఒక 15 కిలోమీటర్లు ఉంటది. కింద సముద్రం, పైన బ్రిడ్జ్. ఆ వ్యూ అదిరిపోతుంది. ముంబై దగ్గరికి వెళ్లే కొద్ది పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతూ ఉంటాయి మనకి. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ ముంబైలోకి వెళ్ళిపోయాం. పాతకాల బిల్డింగ్లు భలే ఉన్నాయి మాయా. ఫస్ట్ ఆ రోడ్డు స్టార్టింగ్ చూసి సామర్లకోట రోడ్డు అనుకున్నాను. తర్వాత ముందుకెళ్లే కొద్ది అదిరిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇండియా గేట్ వే దగ్గరికి వెళ్ళిపోయాం. చూడడానికి భలే ఉంది. ఇంగ్లాండ్ నుంచి ఎవరో కింగ్ క్వీన్ ఫస్ట్ ఇక్కడ దిగారని చెప్పేసి వాళ్ళ గుర్తుగా ఇది కట్టారంట. ఇంకా తాజ్ హోటల్ అయితే ఉంది మాయా. మేజర్ సినిమా తీసారు చూసావా, అది రియల్ స్టోరీ మొత్తం ఇక్కడే జరిగింది. ఆ తాజ్ హోటల్ పక్కనే సముద్రం ఉంటది. ఆ సముద్రం ఊర్లోకి రాకుండా గోడ కట్టేశారు. ఇక గేట్ వే, ఆ తాజ్ హోటల్ అవన్నీ చూసి హోటల్ కి వెళ్ళిపోయాం. పార్ట్ 2 లో ముంబై ఫుడ్, అంబానీ మామ ఇల్లు, షారుఖ్ ఖాన్ ఇల్లు ఇవన్నీ వస్తాయి. మిస్ అవ్వకూడదంటే అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకో. లాంగ్ లెంత్ వీడియో కావాలంటే లింక్ ఇక్కడ ఇచ్చాను, క్లిక్ చేసి చూడు, సూపర్ ఉంటది.